హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇవి వచ్చేసరికి చాలా రిజల్ట్స్ ఫాస్ట్గా రిజల్ట్స్ చూపిస్తున్నాయి యాక్చువల్గా. అండ్ చాలా చీప్ కూడా. ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి ఉండవు, లైటే కానీ మంచి స్కిన్లో చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాయి. అండ్ వచ్చేసరికి ఎవరికైనా 1 month ఆర్ 2 weeksలో ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇది చాలా చాలా ప్రిఫరబుల్ అసలు. నేను షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రోడక్ట్స్ మీతో. ఫస్ట్ వచ్చేసరికి ఒక రొటీన్ అనమాట, స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను. దాంట్లో ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసరికి స్కిన్ మెయింటెనెన్స్కి ఇదే చాలా సరిపోతుంది. స్కిన్లో చాలా మంచి డిఫరెన్స్ చూస్తారు. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను గుడ్ వైబ్స్ వల్ల టోనర్ యూజ్ చేస్తున్నాను, విటమిన్ సి టోనర్. ఇది నేను చాలా 1 year అవుతుంది మనం తీసుకునేది. అంటే ఎప్పుడైనా నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాను, రెడీ అవుతున్నాను అప్పుడే వాడుతుంటాను. అంత ఎక్కువ వాడను, కానీ మంచి ఫీల్ ఉంటుంది యూజ్ చేశాక. స్ప్రే అనమాట, ఇది స్ప్రే టైప్ టోనర్. వేసేసుకున్నాక కొంచెంసేపు డ్రై, ఒక 1 minute, ఒక ½ minute ఇన్నఫ్. డ్రై అయిపోతుంది స్కిన్లో, మంచిగా పెనిట్రేట్ అయిపోద్ది. అండ్ ఇది మన స్కిన్లో ఉన్న ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే క్లోజ్ అయిపోతాయి. కొంచెం స్లోగా టైం పడుతుంది, కానీ స్కిన్లో టైట్నెస్ కూడా చూస్తాము. పోర్స్ బట్టి క్లోజ్ అవుతూ వస్తాయన్నమాట, తగ్గిపోతూ వస్తాయి ఓపెన్ పోర్స్ అన్నీ. అండ్ నేను చాలా ఇది చాలా తక్కువ కాస్ట్ వచ్చేసరికి 290, నాకేమో 250కి మా ఆఫర్లో వచ్చినట్టుంది. నాకు గుర్తులేదు, అన్ని ప్రోడక్ట్స్ నేను కలిపి పెడుతూ ఉంటాను కాబట్టి. పర్పుల్లో అవైలబుల్ ఉంటుంది, పర్పుల్లోనే పెట్టాను నేను కూడా. చాలా తక్కువ, ఇది చాలా ఎక్కువ క్వాలిటీ వచ్చింది. 1 year నేను ఇది ఒకటే ప్రోడక్ట్ పెట్టుకున్నాను. తర్వాత ఇంకే ప్రోడక్ట్ టోనర్స్లో పెట్టలేదు నేను. ఇదే సరిపోతుంది. విటమిన్ సి కదా, కొంచెం మంచి బ్రైట్నెస్ వస్తుంది స్కిన్కి, మంచి రిజల్ట్స్ చూస్తాం మనం ఖచ్చితంగా. ఇది టోనర్ అనమాట. టోనర్ తర్వాత మనం నెక్స్ట్ మామూలుగా ఒక స్టెప్స్ ఉంటాయి స్కిన్ రొటీన్ అని చెప్పేసి. పర్పుల్లో కూడా మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు చూపిస్తారు. క్లెన్జింగ్, తర్వాత ఇలా టోనర్ యూజ్ చేయాలి, తర్వాత క్లెన్జర్ యూజ్ చేయాలి, ఇలా ఉంటుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక 3-4 స్టెప్స్ ఉంటాయి వాళ్ళు ఇచ్చేదాకా. నేను అలా పర్టికులర్గా స్టిక్ ఆన్ అయి చేయను ప్రాసెస్కి. ఎప్పుడైనా ఏదైనా నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా బాగా రెడీ అవ్వాలి, అది ఏదైనా ఈవెంట్ ఉంది దాన్ని నేను మంచిగా రెడీ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు మాత్రమే నేను ఆ స్టెప్స్ ఫాలో అవి చేస్తాను. ఆన్ రెగ్యులర్ బేసిస్ నేను అంత పర్టికులర్గా పట్టించుకోను. బట్ ఒక చిన్న రొటీన్ ఉంటుంది నాకంటూ, నా స్కిన్కి, నాకు సెల్ఫ్ కేర్కి. సో సెల్ఫ్ స్కిన్ కేర్ అనమాట. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ టోనర్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు రెడీ అవుతున్నా సరే డైలీ టోనరు. ఎప్పుడైనా మనం వీక్ ఆఫ్స్ అది ఇది ఇంట్రెస్ట్ లేనప్పుడు స్కిప్ అంతే. తర్వాత ఇది కోజిక్ యాసిడ్ 2% అనమాట. ఇది వచ్చేసరికి డెర్మాటచ్ వాళ్ళది. డెర్మాటచ్ మంచిగా ఉంటుంది సీరం, ఇది ఫేస్ సీరమ్. ఆ టోనర్ అయిపోగానే నేను ఈ సీరం యూజ్ చేస్తాను, 3 drops ఇనఫ్. ఇది యూజ్ చేసి కరెక్ట్ 1.5 month అవుతుంది. అసలు నిజంగా అసలు మెరాకిల్ అనమాట. 2 weeks తర్వాత నుంచి అసలు చాలా డిఫరెన్స్. అంటే నేను మధ్యలో నైట్ షిఫ్ట్స్ చేశాను, ఒక 2 weeks చేశానేమో నైట్ షిఫ్ట్స్ ఈ మంత్లోనే. మనకు ఆ డల్నెస్ ఫేస్లో అవన్నీ కనిపిస్తాయి కదా ఆటోమేటిక్గా, నిద్ర తక్కువైపోయి. నీకు ఈ సిరం వాడుతున్నప్పుడు నుంచి ఎవరికి ఆ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఫేస్లో. బాగుంది, ఫేస్లో బ్రైట్నెస్ వస్తుందని చాలా ఎక్కువ మంది దగ్గర చెప్పాను, ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర. వాళ్ళతో ఫోన్ మాట్లాడడం, ఎలా నీ స్కిన్ ఇంత బ్రైట్ అవుతుంది, ఏదో డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి. ఆ ప్రోడక్ట్స్ ఇది చాలా మెయిన్ రీజన్. కోజిక్ యాసిడ్ అనమాట. ఇది చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది, సూపర్గా బ్రైట్నెస్ వస్తుంది ఫస్ట్ స్కిన్లో. ఒక షైనింగ్ బాగా అనిపిస్తుంది స్కిన్. ఇది కోజిక్ యాసిడ్ ఒక సీరం. ఈ సీరం ప్లేస్లో మీకు ఒకవేళ అంటే కోజిక్ యాసిడ్ వచ్చేసరికి ఈ స్పాట్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ ఏమైనా, ఆ స్పాట్స్ క్లియర్ అయిపోతాయి, తగ్గిపోతాయి. దానికి నేను ఫస్ట్ ఆ పర్పస్ మీదే కొనుక్కున్న దాన్ని. సో మీకు అలా ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. లేదు నాకు డార్క్ స్పాట్స్ కాదు కంప్లైంట్, సమ్ అదర్ రీజన్ అంటే దానికి తగిన సీరం ఈ ప్లేస్లో యూజ్ చేసేయచ్చు. అది మీ స్కిన్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. నేను ఇంకా ఫర్దర్గా నాకు ఏమైనా చూస్తాను, టెస్ట్ చేస్తాను, రిజల్ట్స్ కనిపిస్తే ఐ విల్ టెల్ యూ ఏమైనా సీరమ్స్ ఉంటాయి మంచిగా, ఏ కంప్లైంట్కి ఏ సీరం కరెక్ట్ అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా మాయిశ్చరైజర్ అనమాట. మాయిశ్చరైజర్లో ఫ్రమ్ పాస్ట్ ఎప్పుడు ఎక్కువ యూజ్ చేసింది లేదు. ఎక్కువ నేను ఎప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసేది సన్ స్క్రీన్. మాయిశ్చరైజర్ ఎక్కువ నేను పెట్టుకోలేదు ఎక్కువ, బట్ నాకు ఎప్పుడు ఉండేది మాయిశ్చరైజర్ యూజ్ చేద్దాం అనేసి. ఒకసారి అలాగా హిమాలయ తీసుకున్నాను. దట్ వాజ్ చాలా స్టిక్కీగా, నాకు నచ్చలేదు అసలు నాకు స్కిన్ మీద ఉన్న ఫీలింగ్ అది బాగా ఇచ్చేసింది. ఆ స్టిక్కీనెస్ ఏదో ఉన్నట్టు స్కిన్ మీద
అందుకని ఇంక నేను స్కిప్ ఇంకా అన్ని మాయిశ్చరైజర్స్ లాగా ఉంటాయని ఒక ఎలిజినేషన్తో నేను వదిలేసాను కదా మాయిశ్చరైజర్స్ టచ్ చేయడము. బట్ ఎందుకో తెలియదు, నాకు రీసెంట్ డేస్లో మళ్ళీ తీసుకోవాలి, ఒకసారి ట్రై చేద్దాం మాయిశ్చరైజర్స్, స్కిన్ బాగుంటుందేమో అనేసి అనుకున్నా. అందుకని మినిమిలిస్ట్కి వెళ్ళాను. మినిమిలిస్ట్ మాయిశ్చరైజర్ ఇది అసలు మాయిశ్చరైజర్ చాలా మంచిగా ఉంటుంది. అసలు జెల్లీ, కొంచెం జెల్లీ టైప్ ఉంటుంది. చూపిస్తాం ఒకసారి. నేను ఆల్రెడీ వాడేసాను, ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోలేదు, అప్లై చేసుకోలేం కాబట్టి కొంచెం ఇలా చూపిస్తుంది. ఇంత తక్కువ తీసుకున్నాను, ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఇది స్ప్రెడ్ లైక్ బాగుంటుంది. ఇది అసలు ఫీల్ బాగుంటుంది, చల్లగా చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా చాలా స్కిన్లో అప్లై చేయగానే మీకు మాయిశ్చర్ హోల్డింగ్ ఫీల్ కనిపిస్తుంది. అది ఫీల్ కాదు కానీ కనిపిస్తుంది. ఓకే, స్కిన్ మాయిశ్చర్గా కనిపిస్తుంది మాయిశ్చరైజర్ అలా అనేసి. నేను అదే అనుకునేదాన్ని, మాయిశ్చర్గా స్కిన్ బాగా కనిపిస్తే, షైన్ వస్తే బాగుంటుంది స్కిన్ అనేసి అనుకుంటుండేదాన్ని. ఇది అది ఫుల్ఫిల్ చేస్తుంది, ఆ రిక్వైర్మెంట్ని అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంకా నేను మాయిశ్చరైజర్స్లో ఇదే ఫస్ట్ నా ప్రోడక్ట్ మంచిగా తీసుకున్నది, యూజ్ చేద్దాం అనేసి. ఇంకా నేను ఎక్కువ ఏ ప్రోడక్ట్స్లో అంటే వేరే బ్రాండ్స్ కంపెనీస్లోకి నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ది. నేను చూస్తాను, ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి చూసి అది డాటన్కి అవి ఉంటాయి కదా మిగతావన్నీ చూడాలనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో నేను ఏమైనా యూజ్ చేసి ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళ గురించి కూడా తెలుసుకొని నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఇది ఫస్ట్ ఇలా మాయిశ్చరైజర్ అయిపోగానే సన్ స్క్రీన్ అప్లై చేసేదాన్ని. అది కూడా మేము యూజ్ చేసి తెచ్చుకున్నాం 50 SPF 50 అండ్ దీనిలో విటమిన్ B5 F కూడా ఉన్నాయి. అండ్ ఇది PA 4+ ఉంటుంది దీంట్లో. కానీ నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను అంత రికమెండ్ చేయను ఎవరికి. ఎందుకంటే దీన్ని టెక్చర్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా అవుతుందంటే. ఇది ఇలా ఉంది కదా, ఇది దీన్ని ఇలాగా అప్లై చేసాక ఇలా చూడండి, స్కిన్ మీద వైట్ ప్యాచ్ లాగా ఎలా ఉందో ఇది ఉంటుంది. ఇది చూడండి ఎంత టైం ఇలాగా అయిపోతుంది. ఇదంతా అబ్జర్వ్ కనిపిస్తుంది కదా, మళ్ళీ నాకు చూసుకోవాలి రికార్డింగ్ అవుతుందో సరే. కానీ ఇలాగ కొంచెం తీసుకుంది, కానీ ఇది రీజన్ అనమాట. నేను నెక్స్ట్ టైం దీన్ని తీసుకోకూడదు అనుకున్న దానికి రీజన్. ఇలాగ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా ఇలా తెలియట్లేదు. మీకు కనిపిస్తుందో తెలియదు. ఇప్పుడు కొంచెం టైంకి స్లోగా స్కిన్లోకి వెళ్ళిపోతుంది. బట్ యూ విల్ హ్యావ్ ఫీల్ ఏదో ఒక క్రీమ్ స్కిన్ మీద ఉంది అనే ఫీల్ ఉంటుంది. అది కొంతసేపటికి టైం వెళ్ళకపోతే పోతుంది, కానీ ఆ ఫీల్ పోతుంది కానీ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. అండ్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అంటే ఒక ఈవెంట్ నేను రెడీ ఈవెంట్ అంటే చిచ్చేలా కాదు, ఫంక్షన్కి నేను వెళ్దామని రెడీ అవుతున్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై అంతవరకు లైక్ నా స్కిన్ మంచిగా కనిపించింది, బాగుంది. నాకు అన్ని సన్ స్క్రీన్లు వేసుకున్నాను కదా, నాకు సన్ స్క్రీన్ వేసిన తర్వాత ఒక డల్నెస్ వచ్చింది ఫేస్కి. నేను బాగానే ఉన్నాను కానీ ఆ ఫేస్లో ఎందుకు ఆ డల్నెస్ వచ్చింది నాకు అర్థం కాలేదు. అప్పుడు బాగా అబ్జర్వ్ చేశాను, ఇది కొంచెం బ్లాక్ చేసేస్తుంది, లుక్ని మార్చేస్తుంది కొంచెం. నా వరకు నా స్కిన్కి అయితే అలా అయ్యింది. వేసుకున్న తర్వాత ఒక డల్గా ఏదోలా కనిపించింది, లుక్ బాగాలేదు అనమాట. దానివల్ల ఏమైందంటే దాని మీద ఫౌండేషన్ మనం వేసుకుని రెడీ అవుతాం కదా, అలా రెడీ అయిన తర్వాత అంత మంచిగా కనిపించలేము లుక్, ఫేస్ మొత్తం లుక్ పోయింది. అందుకే నేను దీన్ని ఇంకా అయిపోగొట్టేసి దీని జోలికి వెళ్ళకుండా అనుకున్నా. అండ్ సన్ స్క్రీన్లో మంచిగా నేను లైక్ 2 years నుంచి 1.5-2 years నుంచి అనుకుంటా సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను. నేను ఇది తీసుకుని 1.5 month అవుతుంది, కరెక్ట్గా 1.5 month అవుతుంది కూడా తీసుకొని. కరెక్ట్గా నేను అంతకుముందు వరకు యూజ్ చేస్తే డర్మాకో, దట్ ఈస్ ద బెస్ట్ సన్ స్క్రీన్. నేను దీన్ని తీసుకున్న దాన్ని చంపలేకపోతుందని చెప్పలేదు యాక్చువల్గా. ఎందుకనంటే ఎందుకు ద బెస్ట్ అంటున్నానంటే అది అప్లై చేయగానే అసలు ఆ ఫీల్ ఇలాగ చెప్తాను కదా, ఈ కంప్లైంట్ ఇది టచ్ చేస్తుంటే ఒక ఉంది ఫీల్ బంక్గా అనిపించినట్టు టచ్ చేస్తుంటే ఒక ఫీల్ ఉందా, అది అలా ఉంది. ఇలా అప్లై చేయగానే ఇట్ విల్ పెనిట్రేట్ ద స్కిన్ అండ్ స్కిన్ ఒక లుక్, ఒక షైన్ ఇస్తుంది స్కిన్కి. అసలు నేను నిజం చెప్తున్నాను, ఈ మాయిశ్చరైజర్ ఒకసారి టోనర్, ఈ సీరం కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. ఈ సీరం కూడా
అంతకుముందు వరకు నేను సీరం ఏది యూజ్ చేసేదాన్ని, చాలా మార్చేదాన్ని, ఎక్కువ విటమిన్ సి సీరమ్స్ కానీ అలా ఇలా మార్చుకుంటుండేదాన్ని. బట్ నేను ఎక్కువ సీరమ్స్ మీద వెళ్ళేదాన్ని కాదు, అంత సీరం లేదా అయ్యో అంటే అంత లేదు. బట్ సన్ స్క్రీన్ ఉండాలనుకుంటా, సన్ స్క్రీన్ ఖచ్చితంగా అదొక్కటి అప్లై చేసేదాన్ని నేను చాలా టైమ్స్లో. అదొక్కటి అప్లై చేసేసుకొని ఐ యూస్ టు గో అవుట్. ఇంకా అంతే, ఏంటంత ఎక్కువ అప్లై చేసేదాన్ని స్కిన్కి అసలు. బట్ ఒక్కటి అప్లై చేస్తే స్కిన్లో చాలా మంచి లుక్ వచ్చింది. లుక్ కానీ చాలా మంచి ప్రొటెక్షన్ ఉండేది, చాలా అబ్జర్వ్ చేస్తాను, చాలా మంచి ప్రొటెక్షన్ ఇచ్చేది. ట్యానింగ్ అసలు అయ్యేది కాదు దాన్ని మంచిగా అప్లై చేస్తుంటే. కానీ దీంట్లోకి వచ్చాక నేను చాలా ఫీల్ అయ్యాను, మిస్ అవుతున్నాను అనేసి. ఇది మరి కొంతమందికి నాకు మళ్ళీ మాయిశ్చరైజర్ బాగా పడింది. మాయిశ్చరైజర్ సీరం కాంబినేషన్ నాకు మంచిగా స్కిన్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంక ఇది కొంచెం సన్ స్క్రీన్ మెల్లకి పనిచేస్తుందేమో కానీ లుక్ స్కిన్లో మంచి ఆఫ్టర్ అంటే లైక్ ఇప్పుడు ఒక 2-3 hours అయిపోయింది కదా, స్కిన్ మంచిగా కనిపిస్తుంది. సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల మనం వేరే ప్రోడక్ట్స్ దాని ఎఫెక్ట్ తగ్గిపోవడము, బ్లాక్ అయిపోవడం స్కిన్ అలా ఏం జరగదు. బట్ ఇది అప్లై చేసుకున్న తర్వాత లుక్ ఇంకా మంచి అట్రాక్టివ్ కనిపించేసి కొంచెం తగ్గిపోతుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. దీనివల్ల కావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి కానీ కొంచెం ఇది అదొక డెల్ స్పేస్ కానీ ఇవ్వడం అనేది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా స్కిన్ కేర్ అనమాట. నేను రెడీ అయితే ఈ ప్రోడక్ట్స్ని పెట్టుకుంటాను అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడేస్తాను అంటే అప్లై చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ మనము ఇది రొటీన్, స్కిన్ రొటీన్లోకి వచ్చేస్తుంది. స్కిన్ కేర్ అంటే మనం ఏదైనా అప్లై చేసుకోవడం, స్కిన్ని మంచిగా కేర్ తీసుకుంటాం కదా, అది ఇది చేస్తా, ఫేషియల్స్కి వెళ్తుంటాము, లేదంటే ఇంట్లోనే మనం క్లెన్జింగ్, స్క్రబ్బింగ్లు, ఫేస్ ప్యాక్లు అన్నీ వేస్తాం కదా, అలాంటివి అనమాట. ఈ రెండే నేను ఎక్కువ యూజ్ చేశాను. ఈ రెండే ఇంక ఎక్కువ యూజ్ చేసేదంటే ఏం లేదు, ఇదే యూజ్ చేసేది. దిస్ ఇస్ ద బెస్ట్, వండర్ఫుల్, లవ్లీ, అన్నీ నాకు అంత ఇష్టమైన ప్రోడక్ట్. దీని మొదలుగా నేను అంత మంచి ప్రోడక్ట్ని. ఇది ఏంటంటే గుడ్ వైబ్స్దే ఉప్తాన్ అంతే పౌడర్, ఇన్స్టెంట్ గ్లో, 100% ఇన్స్టెంట్ గ్లో. 100% ఇన్స్టెంట్ కాదు, ఇది రోజు యూజ్ చేయాలి కానీ మిరాకిల్స్ ఇంకా నేను అస్సలు నాకు ధైర్యం ఉంటుంది. ఏమి చేయాలి, అబ్బాయి ఏం చేయాలి, ఏమైనా మంచి ఫంక్షన్ ఉంది అంటే మనం పండుగ ఉంది రెడీ అవుదాం అనుకుంటున్నాము, ఏమైనా స్కిన్ ఇలా అయిపోయింది, ఏం భయపడి నాకు ఇది ఒకటి ఉందనేసి ధైర్యం, అంత ధైర్యము. ఇది చాలా చాలా మంత్స్ వచ్చింది, ఇది చాలా మంత్స్ నుంచి ఉంది నాతో. పైగా ఈ మధ్య నేను కొంచెం తగ్గిపోయిన వర్క్, ఇదంతా బిజీ షెడ్యూల్ వల్ల నేను ఒక వీక్లీ వన్స్ అలాగా అప్లై చేసుకుంటున్నాను, పెట్టుకుంటాను అన్నమాట. ఫేస్ ప్యాక్ అనమాట. ఇది పౌడర్, ఇలా పౌడర్ వస్తుంది. పౌడర్ని మన ఆప్షనల్, పౌడర్ని దేంతో మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నాం అనేది మన ఆప్షన్. నేనైతే వాటర్తో పెట్టేసుకుంటాను, పెద్ద ఎక్కువ ఏమంటే అవి మిల్క్, కర్డ్ ఇలా ఉంటాయి కదా మన ఆప్షన్స్. అలా మన ఆప్షన్స్ నేను ఎక్కువ పెట్టుకోను, కొంచెం మామూలు ట్యాప్ వాటర్ వేసేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఒక 20 minutes వదిలేస్తాను. 15 minutes అంతే, 20 బాగా టైట్ అయిపోయి ఒక్కొక్కసారి కొన్ని రోజులు 1 hour వదిలేసిన రోజులు ఉన్నాయి. నీకు ఎంత టైం వదిలేసినా మంచిది, ఏం కాదు, అంత మంచిగా ఉంటుంది. ఇంకా అసలు దీనివల్ల నేను నా లైఫ్లో ఫేస్ వాష్లు పోయాయి, రియల్ ఫేస్ వాషెస్ దూరం అయిపోయాయి. బిఫోర్ మ్యారేజ్ లైక్ 3 months కంటిన్యూ కొట్టాను నేను. బిఫోర్ మ్యారేజ్ కోసమే దీన్ని నేను ఒక 3 months కంటిన్యూగా వాడాను. అల్టిమేట్ రిజల్ట్స్ అనమాట. యాక్చువల్గా మంచిగా ఉంది ఇది ప్రోడక్ట్. అసలు నేను మొదలు మళ్ళీ కొనుక్కుంటా, అంత మార్చడం కూడా నేను ఇంకా దేనికి ట్రై చేద్దాం కూడా అనుకోవట్లేదు. అసలు అంత మంచిగా ఉంటుంది రిజల్ట్. నేను మళ్ళీ దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి. నేను వచ్చేసరికి టర్మరిక్ తీసుకున్నాను, ఇది చూస్తాను. దీంట్లో చాలా ఉంటాయి. మళ్ళీ మీ స్కిన్కి ఏది కరెక్ట్గా న్యాచురల్గా ఏర్పడుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. అండ్ దీన్ని మీకు నచ్చిన కాంబినేషన్స్తో కంబైన్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తుంది. నేను ఇది ఎలా చేస్తానంటే అప్లై చేసేసుకొని టైట్ అయిపోతుంది వస్తుంది, స్నానం వెళ్ళిపోతాను. ఇంకంతే జస్ట్ ఫేస్ వాటర్తో క్లీన్ చేసుకోవడమే. దీన్ని వాడిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫేస్ వాష్ పెట్టడం, సోపులు పెట్టడం చేయదు. అసలు ఏదైనా సరే ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత మనం చేయకూడదు ఫేస్కి. సేమ్ అలాగే పెట్టద్దు, అల్టిమేట్ ఉంటుంది స్కిన్, ఏమి ఉంటుంది. తర్వాత నేను మంచిగా లవ్లీ ప్రోడక్ట్ అనేది ఇదే హ్యాల్స్ గుడ్నెస్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పర్పుల్లో గోల్డ్ ఉంటాయి. ఇంకా 100 rupees బిల్లు కొట్టితే వచ్చే ప్రోడక్ట్ ఇది నేను ఆరెంజ్ పౌడర్ తీసుకున్నా. విటమిన్ సి అప్పట్లో నాకు మంచిగా విటమిన్ సి చాలా మంచి ప్లేస్ ఇస్తాం. విటమిన్ సి అనేది ఫేస్లో మంచి గ్లో షైన్ ఇస్తుంది.
దానికోసం ఇది పెట్టుకున్నాను. ఆరెంజ్ పప్పయ్య బాగా పడతాయి. సో అందుకని నేను నాకు స్కిన్కి సెట్ అవుతుంది తీసుకున్నా. ఇది కూడా మంచిగా ఉంటుంది, స్మూత్గా స్కిన్ బాగా చూసుకుంటా. నేను హెయిర్ కూడా వాడేస్తాను. ఇది హెయిర్ కూడా దీన్ని రెండింటికి కంబైన్ చేసేస్తాను. ఇది కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కలిపేసి ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఇంకా నాకు ఇది తప్ప అవసరమే లేదు. నేను ఈ రెండు ప్రోడక్ట్స్ని మీరు ఏం చేస్తారంటే ఏ ఈవెంట్ ఉన్నా డైలీ స్నానం ముందు అప్లై చేసుకోండి. స్నానానికి వెళ్ళిపోయి ఫేస్ వాష్ వాటర్ చేసుకోండి. సో నార్మల్గా వాష్ చేసుకోండి అంతే. తర్వాత ఈ రొటీన్ పెట్టుకోండి. ఇలా ఈ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, టోనర్ అండ్ ఇది యంగ్ లుక్ ఇస్తుంది అన్నమాట స్కిన్కి. ఈ టోనర్ సీరమ్స్ వల్ల మీకు మంచి యంగ్ లుక్ వస్తుంది, స్కిన్కి మంచిగా వస్తుంది. తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఏమవుతుందంటే మీకు మంచి బ్రైట్నెస్ ఇలాంటివి మంచిగా ఇస్తుంది. ఇవి కూడా ఇస్తాయి అనుకోండి. కాకపోతే దీనికి స్కిన్ టెక్చర్స్ అవి బాగా కనిపించగా చేస్తాయి అనమాట. సో ఇంకా డన్ విత్ ది స్కిన్ కేరింగ్ అంతే. ఎంతగానో మనకి ఏం కావాలి. తర్వాత మన ఫౌండేషన్స్ మనకు ఉంటాయి. అండ్ నా దగ్గర అవి కూడా ఉన్నాయి. మళ్ళీ నేను ఫౌండేషన్స్ కానీ, స్ట్రోక్ క్రీమ్స్ కానీ, బ్లష్లు కానీ ఇప్పుడు ఉన్నాయి కదా. అవి మళ్ళీ మంచిగా వీడియో చేస్తాను. నేను ఇంకా ఫౌండేషన్ ఇవి మనం ఈవెంట్కి రెడీ అవుతాం కదా, ఏదో ఈవెంట్ అంటున్నాను, ఫంక్షన్స్కి రెడీ అవుతాం కదా, ఆ ఫంక్షన్స్కి నేను ఇంకా అది తప్ప ఏమీ వాడను. ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ నాకు ఇచ్చినా నీడ్ అనేది నేను దీవనే వాడతాను. అంతా నాకు ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా అప్లై చేసుకున్నా అలాగే నా ఫౌండేషన్ నేను ఎలా పెట్టుకుంటాను. సింపుల్, అది కూడా ఏం పెద్ద టైం పట్టదు. అన్నీ కలిపితే 10-15 నిమిషాలు అన్నీ అయిపోతాయి. బట్ స్కిన్కి మంచి లుక్, న్యాచురల్ గ్లో అవుతుంది, లుక్ వస్తుంది. మీకు ఆ వీడియోకి వచ్చేస్తాను నెక్స్ట్ నా మేకప్ ప్రోడక్ట్స్ వీడియో. అవి కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువ మినిమలే ఉంటాయి, కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది నా స్కిన్ కేర్ అండ్ స్కిన్ రొటీన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి నా దగ్గర నాకు డార్క్ సర్కిల్స్ బాగా కనిపిస్తుంటుంది. దీనికి వచ్చేసరికి నా దగ్గర ఒకటే ఒక ప్రోడక్ట్ ఉంది ఆఫీస్లో. కాబట్టి ఈ డార్క్ సర్కిల్స్ కోసము మనం స్టార్టింగ్ ఆఫ్ది మనకి కెరియర్ అంటే జాబ్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి చాలా ఎక్కువ ఉండేది. దీనికోసం చాలా రీసెర్చ్ చేస్తుండేదాన్ని. నా ఫ్రెండ్, పీజీ ఫ్రెండ్ అనమాట, తను సజెస్ట్ చేసింది నాకు. ఇది ప్యూర్ నేత్ర ద అల్టిమేట్ ప్రోడక్ట్. నేను 2 సార్లు పెట్టుకున్నది. ఇది డార్క్ సర్కిల్స్ లైక్ నాలాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కష్టము. ఇంత ఉంటే మీరు మళ్ళీ హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, చేసుకోవాల్సింది తప్పదు. డిఐవైలు ఐస్కి డిఐవై మంచిది. హనీ పెట్టి మంచిగా దాన్ని ఒక 15 మినిట్స్ మంచిగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యేలాగా మసాజ్ చేయాలి ఐస్కి చుట్టూ. డైలీ నైట్ చేసుకొని పడుకుంటే ఇలా చేసినది ఒక 3-4 మంత్స్ పడుతుంది. 4 మంత్స్కి ఇంత డార్క్ సర్కిల్స్ ఉంటే క్లియర్ అవుతాయి. లేదు నాకు చాలా జస్ట్ డార్క్నెస్ వస్తుంది కానీ అంతే లైట్గా ఉంటున్నా అంటే ఇంక ఇది మీరు ఒక 2 వీక్స్ వాడితే సరిపోతుంది. ఈ ప్యూర్ నేత్ర 2 వీక్స్ ఇనఫ్. అండ్ ఇది నైట్ టైం కానీ మార్నింగ్ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే 1 టైం అప్లై చేస్తాను నైట్ టైం. పడుకునే ముందు అప్లై చేసుకున్న తర్వాత మొబైల్స్ ఏమి చూడకూడదు, ఎలక్ట్రానిక్స్. మీకు కళ్ళు మండుతాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాదు, బట్ కళ్ళు మండుతాయి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నాక ఫోన్ చూసారనుకో 2 మినిట్స్కి చాలా ఇంకా కళ్ళు మండిపోతాయి కాబట్టి నిద్రపోవాలి. నేను బాగా చేసినట్టు బాగా వర్కింగ్ టైంలో నేను యూస్ టు వర్క్ అవ్వచ్చు. స్ట్రెస్ఫుల్ డేస్ ఇంకా లేట్ నైట్స్ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకుని పడుకున్నప్పుడు ఆ టైంలో కంటికి అంత త్వరగా నిద్ర రాదు కదా, ఎక్కువ మానిటర్కి ఎక్స్పోజ్ అవుతుంటాయి ఐస్, త్వరగా నిద్రపోలేవు. చాలా టైం పడుతుంది కామ్లో కూల్గా ఉండడానికి. చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత పడుకుంటే కళ్ళు బాగా దగ్గరగా ఈ రెండు దగ్గరగా అతుక్కుపోయి హాయిగా ఆ సెన్స్ అయ్యింది నాకు బాగా స్లీప్లో. నేను అలాగే నిద్రపోయేదాన్ని. లైక్ లిటరల్లీ నాకు దీనివల్ల ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో అంతా నాకు మొత్తం చాలా తగ్గింది. ఈ ఎడ్జెస్ మాత్రం చాలా థిక్ డార్క్ అయిపోయి ఉన్నాయన్నమాట. అదంటే నేను హోమ్ రెమెడీ చేయాల్సింది తప్పదు. ఇప్పుడు నేను ఇంకా ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఐఎమ్ సజెస్టింగ్ ఎవరికైనా డార్క్ సర్కిల్స్ కోసం ఏదైనా ఎక్కువ లేవు బట్ ఐ నీడ్ సంథింగ్ టు క్లియర్ దీస్ అంటే ఇది ద బెస్ట్ ప్రోడక్ట్. తక్కువ ఏం పెట్టుకోకూడదు. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది లింక్ చాలా మంచి అమెజాన్ నుంచి పెట్టాను. దీన్ని చాలా మంచి ప్రోడక్ట్. అండ్ ఇంతే నా స్కిన్ కేర్ కానీ ఏదైనా సరే. ఇంకా ఇది కాకుండా ఏమైనా అంటే హోమ్ రెమెడీస్ మామూలు ఉంటాయి కదా, యూట్యూబ్లో చూస్తుంటాము, అవి చేసుకుంటుంటాం. ఏదో ఫ్రూట్తో కానీ అలాగే చేస్తుంటాం అంతే. ఇంకా
అది కూడా ఎప్పుడో ఇంకా మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో అందరికీ అంతే, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది స్కిన్‌కి.